హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మీకోసం కొత్త వీడియో ఎడిటింగ్ చేశాను. అది నేను ప్రభాస్ సార్ సాంగ్ మీద చేశాను. 'బిల్లా' సాంగ్ ఉంది కదా! దాని మీద చేశాను. మీరు డెమో వీడియో చూడండి. మీకు ఒక క్లారిటీ వస్తది. ఓకే ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూసారు కదా! డెమో వీడియో చూసే ముందు మీరేం చేస్తారంటే, మీకు కాపీరైట్ వల్ల నేను మ్యూట్‌లో పెట్టాను. నా ఇన్‌స్టాగ్రామ్ వెళ్ళి చెక్ చేయండి మీరు. అప్పుడు మీకు క్లియారిటీ వస్తది. కొంచెం మన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్‌కి కొత్తగా వచ్చి ఎవరైనా. ఎందుకంటే నాకు సపోర్ట్ లాగా ఉంటది. ఒక చిన్న డెమో నచ్చితే మీకు చిన్న లైక్ చేయండి. అంతకుమించి ఏం లేదు. మీకు ఇప్పుడు డివిజేషన్‌లో నేను ఫుల్ ప్రాజెక్ట్ XML ఫైల్ ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే ఫాంట్ కూడా ఇస్తాను. ఫాంట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకు XML ఫైల్ యూజ్ చేస్తే మీకు ఏం లేదు ఫ్రెండ్స్, మొత్తం సాంగ్ అయితే డిలీట్ అవుతది. అంతకుమించి ఏం లేదు. సాంగ్ కూడా ఇస్తాను. సాంగ్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఫోటోస్ రీప్లేస్ పెట్టుకోవాలి మీరు. అలాగే ఇప్పుడు కెమెరా ఉంది కదా! కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకుంటే మీకు అర్థమవుతది ఎటు నుంచి ఎటు వెళ్తుందని. 2 ఫాంట్స్ అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. 2 ఫాంట్స్ ఇస్తాను మీకు. డెఫినిట్‌గా అయితే యాడ్ చేసుకోవాలి. దాన్ని యాడ్ చేసుకుంటే మనకు చాలా లుక్ ఉంటది కాబట్టి. ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో మీకు తెలుసు అనుకుంటున్నాను. లేకపోతే ఒకసారి నేను ఒకటి యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా! ఇట్లా వెళ్ళి పైన రోబోట్ రెగ్యులర్ ఉంటుంది. క్లిక్ చేసి మీకు ఫాంట్ నేను డౌన్లోడ్ చేస్తాను కాబట్టి మీరు ఎక్కడ ఏ ఫైల్‌లో పెట్టుకుంటారో మీకు చూసుకోండి. నేను ఏదో ఒకటి యాడ్ చేస్తాను శాంపుల్‌గా. ఇది యాడ్ చేస్తాను. చూడండి వచ్చేసింది ఫ్రెండ్స్. అంతే ఫాంట్ అయితే యాడ్ చేసుకుంటాం. మీరు యాడ్ చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. మీకు అంతగానో రాకపోతే క్లారిటీ చెప్పంటే చెప్తాను ఇంకో వీడియోలో. ఇప్పుడైతే ఫోటోస్ అయితే రిప్లేస్ పెట్టుకోవాలి. మీరు ఎవరు ఫోటోస్ చేస్తారో ఏంది మీకు ఫ్యాన్ పేజా మీరు ఆలోచించుకోండి. ఇదే ఫోటోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను సెండ్ చేస్తాను. ఇప్పుడు ఫోటోస్ ఒకటి రిప్లేస్ పెట్టి చూపిస్తాను. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్ మీద క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ వస్తుంది. ఒకటి చూపిస్తాను నేను ఒక ఫోటో. ఇప్పుడు కింద మనకు బ్యాక్గ్రౌండ్ ఉండేది కావాలా అంటే నేను కింద ఇది యూజ్ చేస్తాను. ఇది వేస్తా. పైన ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉంటుంది. ఆ ఫోటో పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు లిరికల్ బ్యాక్ ఉండాలంటే అది ఖచ్చితంగా కావాలి మనకి. చూసుకోండి మీకు యాప్ ఉందా లేకపోతే ప్లే స్టోర్ అవైలబుల్ ఉంది. అది ఫోటో రూమ్ యూజ్ చేశాను నేను. అదైతే యూజ్ చేశాను. దాని మీద చేసుకోవాలి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇది రాలేదు, ఒక్క నిమిషం చూస్తున్నాను. లోపల పెడతాం. ఫోటో అయితే యాడ్ చేసి సరిపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం జూమ్ చేసుకోండి. చూడండి వచ్చేసిందా. పైన ఇది ఒకసారి డిలీట్ చేస్తాను మీకు అర్థమవుతుంది. డిలీట్ చేస్తే చూసారు ఫ్రెండ్స్ వచ్చిందా. ఫుల్ చేస్తాను దీన్ని. ఫుల్ కన్వర్ట్ చేయండి. దీనే డూప్లికేట్ చేసుకోండి మీకు అర్థమవుతుంది. దీనే డూప్లికేట్ చేసుకున్నానుకో మీకు ఈజీగా అయితే అయిపోతుంది. ఇది పైన తెచ్చుకోండి ఇట్లా దీర్ఘాలు పైన ఇట్లా. ఒకసారి ఆ ఫోటో వేస్తాను నేను. ఫోటో ఇది అనుకో మీకు లిరికల్ చదివి చూపిస్తాను. మీకు ఒక కూడా యాడ్ చేస్తాను. లేకపోతే ఇది లిరికల్ అంత లేదు కదా, దీనిలో ఉంటుంది. ఇంకో ఫోటో యాడ్ చేస్తాను. ప్రభాసాలే యాడ్ చేస్తాను. అవే ఉన్నాయి కాబట్టి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినవి ఇది యాడ్ చేస్తాను. వచ్చేసిందా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసి రెఫరెన్స్ వచ్చిందా. అంతే. లిరికల్ చూసుకోరు మీరు. లిరికల్ చాలా ఎట్టు పెట్టుకోవాలనుకుంటారు మీకు. లేకపోతే నాకు ఇక్కడ నచ్చలేదు వేరే సైడ్ పెట్టుకున్నానంటే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సరిపోవట్లేదు కాబట్టి ఫోటో బట్టి మీరు చూసుకోవాలి. అప్పుడు మీకు అర్థమవుతుంటుంది. అంతే. ఇంకా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే డెఫినెట్గా అయితే రిప్లేస్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఉంటేనే కాబట్టి లిరికల్ బ్యాక్ వెళ్తుంది. అంతే, అదే మెయిన్. ఎందుకంటే 3D వీడియో కదా ఫ్రెండ్స్, అందుకే చెప్తున్నాను. ఎంతగానో చూసి మీకు నచ్చితే చేసుకోండి డెఫినెట్గా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే అంతే, ఇంకేం లేదు. వీడియో మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.